గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారములు. మనం ఈరోజు మన హెడ్ ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలో ఈ యోగాలో తెలియజేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన స్ట్రైట్గా ఉండి హెడ్ అనేది అప్ టు డౌన్ పైకి కిందికి ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఏంటంటే హెడ్ అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ బ్రీతింగ్ అనేది అంటే మన పైకి తీసుకున్న బ్రీతింగ్ చేయాలి, కిందికి తీసుకున్న బ్రీతింగ్ వదిలేయాలి. ఇప్పుడు మన సైడ్ టు సైడ్ చూడండి, శ్వాస తీసుకుంటూ సైడ్ టు సైడ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నట్టు. ఇట్లా చేస్తే ఏంటంటే మనకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే తలకాయ నొప్పి కానీ, బొమ్మ తీపి కానీ, ఇంకోటి నరాల నొప్పి కానీ. ఇప్పుడు చూడండి, సైడ్ టు సైడ్ అని ఖచ్చితంగా ఒక 8 టైమ్స్ అనేది చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనము ఇలా చేస్తే ఏంటంటే మనకు కొద్దిగా జ్ఞాపక శక్తి కానీ, నిర్ధమబ్బు కానీ. ఇప్పుడు ఐస్ ఎక్సర్సైజ్ ఇప్పుడు రొటీన్ చూడండి, మన హెడ్ రొటీన్ అనేది రౌండ్ ఆఫ్గా చేయాలన్నట్టు. చేస్తే ఏంటంటే మనకు మెడల నొప్పులు కానీ, ఇంకొకటి ఏంటంటే మన స్పర్శ అంటే ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ ఖచ్చితంగా గాలి అనేది తీసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఏంటంటే హెడ్ అనేది అంటే రొటీన్ చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకు చాలా మెడ నరాల ఫ్రీగా ఉంటుంది. శ్వాస తీసుకుంటూ వదిలేయాలి. ఇలా చేస్తే ఏంటంటే మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు మన ఐస్ సైడ్ టు సైడు పైకి కిందికి రొటేట్గా హెడ్ ఎట్లా చేస్తామో ఐస్తో అట్లా చేయాలి. చేసుకుంటూ బ్రీతింగ్ అనేది తీస్తే ఏంటంటే మనకు చాలా మందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే అంటే చాలామంది ఇబ్బంది పడుతూ అంటారు. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని ఇది అవసరం లేదండి. మనకు చిన్న పిల్లలు చూడండి, 6th 7th వరకు స్పెడ్స్ వాడుతుంది. ఇది అవసరం లేదండి. ఖచ్చితంగా ఏంటంటే డైలీ కరివేపాకు తింటే ఏంటంటే మన కళ్ళు అనేది స్పష్టంగా అవపడతాయి. కావున ఇప్పుడు చూడండి, చేతులు స్ట్రైట్గా పెట్టి హెడ్ను కిందికి మీదికి రొటేట్ చేస్తే ఏంటంటే ఇలా బ్రీతింగ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు చేతులు ఏమైనా తిమ్మిర్లు కానీ, ఏమైనా చేతుల నొప్పులు కానీ ఇప్పుడు పైకి చూడాలి. పైకి చేతులు హ్యాండ్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం బ్రీతింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు చేతులు స్ట్రైట్గా చాపి సైడ్ టు సైడు మన బ్రీతింగ్ తీసుకుంటూ హెడ్ రొటేట్ చేయాలి. చేస్తే ఏంటంటే మనకు నరాల ఇప్పుడు బలహీనతంగా ఉన్న సుత మనకు మంచిగా బలంగా అనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, మంచిగా స్పష్టంగా చూడండి హెడ్ అనేది పైకి కిందికి. ఇప్పుడు చూడండి, మన హ్యాండ్స్ అనే భుజాల మీద పెట్టుకొని ఇట్లా చేస్తే ఏంటంటే మనకు ఖచ్చితంగా ఏ రోగాలు ఉన్నా సుత మనకు పోతాయి. ఖచ్చితంగా ఏంటంటే మనకు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు చెవి మీద పెట్టుకొని హ్యాండ్స్ బెండ్ చేయాలి. మళ్ళీ సేమ్ అపోజిట్ అన్నట్టు. ఇలా చేస్తే ఏంటంటే చెవి పొట్టు కానీ, లేకపోతే చెవులలో కొందరికి జీవిలు అవి ఉన్న సుత ఇబ్బంది పడతారు. ఇంకొకటి చెయ్యి అనేది ఇట్లా పెట్టి స్ట్రైట్ చేస్తే మన నడుము మీద అంటే స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు మన గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే చెయ్యిని చాపి బెండ్ చేయాలన్నట్టు. చేస్తే ఏంటంటే గుండె జబ్బులు సుత రావు. అందుకని ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తూ ఖచ్చితంగా డైలీ ఒక 10 టైమ్స్ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాను. ఇంకోటి, ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ శ్వాస అనేది తీసుకుంటూ చేయాలి. ఇప్పుడు మనం ఏది చేసినాం అనేది ఇంపార్టెంట్ అని కాదు, అసలు మనం చేస్తాను. ఇప్పుడు యోగాలో చాలామంది చెప్తా అంటారు, చేస్తూ అంటారు, కానీ దానివల్ల ఉపయోగాలని ఉండదు. మనం ఏంటంటే అసలు మనం ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.